గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 16th Jan 2026. ఇంపార్టెంట్ డిస్క్లోజర్: ఐఎమ్ నాట్ అన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ నార్ ఐఎమ్ షేరింగ్ ఓన్లీ దిస్ ఫర్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ముందుగా మనము వెనస్డే డిస్కస్ చేసిన స్టాక్స్ కనుక చూసినట్టయితే లాంగ్ సైడ్ మనం అనుకున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ సెయిల్. ఈ మూడు లాంగ్ సైడ్ బాగానే పర్ఫామ్ చేసాయి. అట్ ద సేమ్ టైం మనం షార్ట్ సైడ్ అనుకున్నది డిక్సన్ టెక్నాలజీస్, తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఈ డిక్సన్ టెక్నాలజీస్ ఈరోజు చాలా వేరీ సైడ్ పర్ఫామ్ చేసింది. ఇది నేను నా ఎడ్యుకేషన్గా అసెస్ చేసింది మాత్రమే, నాకు అలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. సో మండే రోజుకి కొన్ని బుల్లి అండ్ బేరిస్ స్టాక్స్ కనిపిస్తున్నవి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇన్ డెప్త్ డీటెయిల్ చార్ట్ అనాలిసిస్ ఫర్దర్గా స్టాక్స్కి చూద్దాము. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ చార్ట్ కనుక గమనించినట్టయితే దాని యొక్క ఇది ఆల్రెడీ హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ దాని యొక్క సపోర్ట్ 970 దగ్గర ఒక సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. ఈరోజు ఆ సపోర్ట్ని తీసుకొని దాన్ని రెస్పెక్ట్ చేసి దాని రీసెంట్ రెసిస్టెన్స్ 1025 దగ్గర దాని రీసెంట్ రెసిస్టెన్స్ అది ఆ ప్రైస్లో క్లోజ్ అయింది. వాల్యూమ్ కనుక గమనించినట్టయితే ఈరోజు హ్యూజ్ డెలివరీ వాల్యూమ్ జరిగినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఎస్ఐ కూడా స్టిల్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్లీజ్, ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. ఐఎమ్ షేరింగ్ ఓన్లీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ స్టాక్. ఇంకా స్టిల్ ఆర్ఎస్ఐ అండ్ స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. మేబీ మండే రోజు ఈ స్టాక్ మళ్ళీ తిరిగి ఈ సపోర్ట్ జోన్కి రావచ్చు. నో బడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ హ్యాపెన్. ఓకే, దిస్ ఈస్ మన ఫస్ట్ స్టాక్ ఆన్ ది బుల్లిష్ బ్రేక్అవుట్ సైడ్. సో మన సెకండ్ స్టాక్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ టెక్నాలజీ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి దాన్ని ప్రీవియస్ రెసిస్టెన్స్ 690 దగ్గర దాన్ని ప్రీవియస్ రెసిస్టెన్స్ అక్కడ క్లోజ్ అయింది. సో మనకి చాలా రోజులు ఈ స్టాక్ కన్సాలిడేషన్లో ఉంది. అట్ ద సేమ్ టైం దాన్ని రెసిస్టెన్స్ 650 ఈరోజు బికాస్ ఆఫ్ రిజల్ట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి దానికున్న రీసెంట్ రెసిస్టెన్స్ 690 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ని ఇది ఆ ప్రైస్లో క్లోజ్ అయింది. అండ్ వాల్యూమ్ కూడా గమనించినట్టయితే ఈరోజు హ్యూజ్ డెలివరీ కనుక చూసినట్టయితే 65 ఉంది. స్టిల్ ఇది ఇంకా ఓవర్ బ్రాడ్ జోన్లోకి మూవ్ అవ్వలేదు. మన నెక్స్ట్ బుల్లిష్ స్టాక్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ ఈరోజు డే చార్ట్ కనుక గమనించినట్టయితే ఇది ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ యాంగిల్ ఫిష్ క్యాండిల్తో ఇది ఈ స్టాక్ దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా ఈరోజు బాగానే ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా స్టిల్ ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి మూవ్ అవ్వలేదు. కూడా మనకి వాచ్ లిస్ట్లో ఫర్దర్గా మానిటర్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ బ్రేక్అవుట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత లిమిటెడ్. వేదాంత లిమిటెడ్ ఈ వీక్ ఓవరాల్గా హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ ఈరోజు కూడా దాని యొక్క లైఫ్ టైం హైలో క్లోజ్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. మనం కొంచెం కాషియస్గా మానిటర్ చేయాలి. ఈ స్టాక్ ఎప్పుడన్నా మనకి రివర్సల్ తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంది. సో మనకి నేను చార్ట్ షేర్ చేయట్లేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. సిమిలర్ ప్యాటర్న్ ఏంజల్ వన్కి ఎస్బీఐఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు సిమిలర్ చార్ట్ కనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ చార్ట్స్ని చెక్ చేయండి. సో మన నెక్స్ట్ బేరిష్ సైడ్ ఉన్న స్టాక్ కనుక చూసినట్టయితే న్యూజెన్ సాఫ్ట్. సో న్యూజెన్ సాఫ్ట్ గత కొన్ని రోజులుగా లోయర్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో అది ఏప్రిల్ ఉన్న సపోర్ట్కి ఈరోజు కొంచెం బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. వాల్యూమ్ కూడా కొంచెం మైల్డ్ వాల్యూమ్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా దాన్ని ఓవర్ సోల్డ్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని మానిటర్ చేయొచ్చు. మనకి ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే సొనాటా సాఫ్ట్వేర్.
సో సొనాటా సాఫ్ట్వేర్ కనుక చూస్తే దాని యొక్క సపోర్ట్కి ఈరోజు వచ్చి క్లోజ్ అయింది. మనం కనుక గమనించినట్టయితే లార్జ్ క్యాప్లో మనకి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ బుల్లిష్ బ్రేక్అవుట్ అయ్యింది. స్మాల్ క్యాప్ వచ్చేసరికి న్యూజెన్ సాఫ్ట్, సొనాటా సాఫ్ట్వేర్ ఈ రెండు బేరిష్ బ్రేక్అవుట్లోకి వచ్చాయి. మేబీ ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ నుంచి లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్కి వాళ్ళ మనీ ఏమన్నా మూవ్ చేస్తున్నారా అనేది కూడా మనం ఈ పాయింట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిడిఎంఓ స్పేస్లో లార్జ్ క్యాప్ దివీస్ ల్యాబొరేటరీస్, సో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఈరోజు చూసినట్టయితే మనకి అది దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ లెవెల్కి వచ్చి ఈరోజు బేరిష్ బ్రేక్అవుట్తో క్లోజ్ అయింది. మనం ఈ వారం కనుక గమనించినట్టయితే 6,900 అండ్ 6,700 ఉన్న ఈ ప్రైస్ ఈ వీక్లో మనకి 6,250 దగ్గర వచ్చి క్లోజ్ అయింది. మేబీ నెక్స్ట్ వీక్ ఈ స్టాక్ ఏమన్నా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్కి 6,000 అట్లా ఏమన్నా రావచ్చా, నో వన్ నోస్. బట్ ఈరోజు ఈ స్టాక్ మనకి బేరిష్ ట్రెండ్లో వచ్చింది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కనుక గమనించినట్టయితే ఇది దాని యొక్క లాస్ట్ ఇయర్ మే సపోర్ట్కి వచ్చి ఈరోజు క్లోజ్ అయ్యింది. మన లాస్ట్ స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఈరోజు ఈ స్టాక్ రీసెంట్గా స్ప్లిట్ అయింది. ఈరోజు ఈ స్టాక్ కూడా బేరిష్ మోడ్లోకి వచ్చినట్టు మనకి చార్ట్స్ ద్వారా కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సో దీని